హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక రామరాజు అయితే జరిగింది తలుచుకొని చాలా బాధపడుతుంటాడు. ఇక అమూల్య అయితే రామరాజు దగ్గరకెళ్ళి నాన్న నన్ను నన్ను క్షమించండి నాన్న అని చెప్పి ఇక రామరాజు కాళ్ళు పట్టుకోపోతే రామరాజు చాలా కోపంగా ఇక అక్కడి నుంచి లేచి లోపలికి వెళ్తుంటాడు. నాన్న ఆగండి నాన్న, నేను నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమవుతుంది, కానీ నన్ను కూడా మీరు అర్థం చేసుకోండి నాన్న అని చెప్పి ఇక అమూల్య అయితే రామరాజుకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కానీ రామరాజు అయితే అమూల్య రాకముందే తను గదిలోకి వెళ్ళి అమూల్య మొహం మీద తలుపు వేసుకుంటాడు. ఇంకా ఇక్కడ చూస్తే అమూల్య అయితే ఇక బయటికి వెళ్ళి ఇక కూర్చుని తనలో తను కుమిలిపోతూ ఉంటుంది. ఇక పైనుంచి అమూల్యని చూసిన విశ్వక్ ఏంటి ఇంట్లో జరిగిన దానికి అమూల్య చాలా బాధపడుతున్నట్టుంది, ఇట్లాంటప్పుడే అమూల్యని దగ్గరకు తీసుకొని పెళ్లికి సిద్ధం చేయాలి అని చెప్పి ఇక విశ్వక్ తన మనసులో అనుకుంటూ పైనుంచి అమూల్య అమూల్య అని అమూల్యని సైగ చేసి పిలుస్తాడు. ఇక ఒక్కసారిగా అమూల్య తల పైకెత్తి విశ్వక్ని చూసేసరికి ఇక అమూల్య అయితే ఇదంతా విశ్వక్ వల్లే అని చెప్పి కాస్త కోపంగా ఇక మొహం పక్కకి తిప్పుకుంటుంది. విశ్వక్ అయితే అమూల్య ప్లీజ్ ఒక్కసారి నీతో మాట్లాడాలి రా అని చెప్పి ఇక అమూల్యని బయటికి రమ్మని పిలుస్తాడు. ఇదంతా ఇలా ఉండగా ఇక్కడ చూస్తే ప్రేమ అయితే ధీరజ్ దగ్గరికి వెళ్ళి రేయ్ ధీరజ్ నాతో మాట్లాడవా అని పిలవడంతో చూడు నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది, నీ గొంతు వింటుంటేనే నాకు ఒళ్ళంతా కంపడంగా ఉంది, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అని చెప్పి ఇక ధీరజ్ అయితే అమూల్య ప్రేమ మీద విసుక్కునుంటే ఒక్కసారిగా ప్రేమ రేయ్ నేను నేను ఏ తప్పు చెయ్యలేదురా, మీరు అనవసరంగా ఏ తప్పు చేయని మా అన్నయ్యని కొడుతుంటే తిడుతుంటే చూసి తట్టుకోలేకపోయాను, నాకు నాకు వాళ్ళ మీద ఉన్న ప్రేమ కాదురా, నువ్వు తప్పు చేస్తున్నావన్న బాధతో అలా చేశాను అని చెప్పి ఇక ప్రేమ అయితే ధీరజ్కి నచ్చ చెప్తుంటే ధీరజ్ చూడు నువ్వు ఈ ఇంట్లో ఎట్లా అడుగు పెట్టావో నీకు బాగా తెలుసు, నేనేమి నీ మీద మోజుపడి పెళ్లి చేసుకోలేదు, నీ పరిస్థితిని అర్థం చేసుకొని మా అమ్మ నీ మెడలో తాళి కట్టమంటేనే కట్టాను, కానీ నీ అన్నయ్య నా చెల్లెల్ని తన మాటలతో చేష్టలతో ట్రాప్లోకి లాగాడు అని అంటుంటే రే ధీరజ్ ఇంకొక్కసారి అలా అన్నావంటే చంపేస్తాను, అమ్ములు కూడా చెప్పింది కదరా తనే మా అన్నయ్యని ప్రేమించానని, మరి ఇంకా ఏంట్రా అని చెప్పి ఇక ధీరజ్ని ప్రేమ నిలదీస్తుంటే ఒక్కసారిగా ధీరజ్ చూడు అమూల్య చెప్పినా సరే నేను మాత్రం నీ కుటుంబాన్ని నమ్మేదే లేదు, మీ వాళ్ళు కావాలని మా కుటుంబం మీద పగ తీర్చుకోవడం కోసమే ఇదంతా చేస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది అని చెప్పి ఇక ధీరజ్ కోపంగా వెళ్తుంటే రే ధీరజ్ నిజంగానే నేను నా కుటుంబానికి సపోర్ట్ చేసుండేదాన్ని అయితే ఆ రోజు మా నాన్న మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చేదాన్నే కాదు అని చెప్పి ఇక ప్రేమ అయితే ధీరజ్తో మాట్లాడుతుంటే ఒక్కసారిగా ధీరజ్ ఆ మాటకి ఆగిపోతాడు. ఇంకా ప్రేమ ముందుకొచ్చి చూడరా ఆ రోజు నర్మదక్క మీద అన్యాయంగా మా నాన్న తప్పుడు కేసు పెట్టాడు, అలాగే మా నాన్న నర్మదక్కని తను పని చేసే దగ్గర అవమాన పడేలా చేశాడు, అదంతా మా నాన్న చేసిన తప్పని తెలిసే కదా మా నాన్నని ఎదిరించి ఆ రోజు కంప్లైంట్ ఇచ్చాను, పైగా ఆ ఇంటికెళ్ళి సాక్ష్యాన్ని కూడా తీసుకొచ్చాను. చూడు ధీరజ్ నిజంగానే నాకు మా వాళ్ళ మీద ప్రేమ ఉంటే అలా ఎందుకు చేస్తాను, నన్ను నన్ను అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను, ఇన్ని రోజులు నీకు నాకు జరిగిన గొడవల కంటే నువ్వు నన్ను అర్థం చేసుకుని నా కోసం ఆలోచించిందే నాకు గుర్తుందిరా, ప్లీజ్ రా నువ్వు కూడా నన్ను దూరం పెడితే ఇంతమంది ఉన్నా ఈ ఇంట్లో నిజంగానే నేను ఒంటరిదాన్ని అవుతాను అని చెప్పి ఇక ప్రేమ అయితే తనలో తను కుమిలిపోతూ తన మనసులో ఉన్న బాధని ధీరజ్కి చెప్తుంది. ఇక ధీరజ్ అయితే ప్రేమని ఏమీ అనలేక ఇంకా ప్రేమని దగ్గరికి తీసుకుని ఓదార్చుకోలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వేదవతి అయితే ఒక దగ్గర కూర్చుని బాధపడుతూ ఉంటే ఇంకా ప్రేమ వేదవతి దగ్గరికి వెళ్ళి అత్త నీకు కూడా నా మీద చాలా కోపం ఉందా అని అంటుంటే మరి నువ్వు చేసిన దానికి ఉండదా, అందరి ముందు నువ్వు మీ మావయ్య గారిని ఎదిరిస్తావా అని అంటుంటే చూడత్తా నేను మావయ్య గారిని ఎదిరించాలని ఎందుకు అనుకుంటానత్తా, అక్కడ జరిగిన సందర్భాన్ని పట్టించి అలా
మాట్లాడవలసి వచ్చింది. అంతే అత్త అని చెప్పి ఇక ప్రేమ అయితే వేదవతి ఒడిలో పడుకోపోతుంటే వేదవతి ప్రేమని దూరంగా గెంటేసి తను కూడా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. ఇక ఇక్కడ చూస్తే విశ్వక్ అమూల్య కోసం ఎదురు చూస్తుంటే అమూల్య ఎవరు చూడకుండా దొంగచాటుగా ఇక విశ్వక్ దగ్గరికి వెళ్తుంది. విశ్వక్ అమూల్యని చూసి, చూడు అమూల్య, రెండు కుటుంబాలు ఎట్లా కొట్లాడుకుంటున్నాయో చూడు. అందుకే చెప్పాను ఇద్దరం పెళ్లి చేసేసుకుందామని. కానీ నువ్వే నా మాట వినిపించుకోలేదు. చూడు, ఇట్లాగే మౌనంగా ఉంటే నిజంగానే నన్ను విడదీస్తారు. అలా విడదీస్తే ఆ మరుక్షణం నేను ప్రాణాలతో బ్రతికుండను. చూడు, నువ్విలా ఏడుస్తూ కూర్చుంటే తర్వాత అది చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఇక విశ్వక్ అమూల్యతో చెప్తుంటే అమూల్య చాలా కోపంగా విశ్వక్ వైపు చూస్తూ, చూడు, నేను నిన్ను ప్రేమించలేదు, కానీ నీ మాటలతో చేష్టలతో ప్రేమించేలా చేసుకున్నావు. అలాగే నువ్వు నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను అన్నావు. ఒకవేళ నిజంగానే నా మీద నీకు అంత ప్రేమ ఉంటే నువ్వు మీ వాళ్ళతో మాట్లాడి మీ వాళ్ళని ఒప్పించి మా నాన్నతో మాట్లాడి ఉండాల్సింది. కానీ అలా కాకుండా నా నోటితోనే నేను నిన్ను ప్రేమిస్తున్నానంటూ అందరి ముందు మా నాన్న తలదించుకునేలా చేశావు. ఇదంతా చూస్తుంటే ధీర సన్నయ్య చెప్తున్నట్టు నిజంగానే నువ్వు అని అంటుంటే, వద్దు అమూల్య, నువ్వంత మాట అన్న తర్వాత ఇంకా నిన్ను బ్రతికుండడం వేస్ట్. నువ్వు నా ప్రేమని అనుమానిస్తున్నావు. అర్థమైంది, నాకు బాగా అర్థమైంది. ఇక నేను బ్రతకను అని చెప్పి ఇక అక్కడే ఉన్న ఒక పెద్ద కొండ కనిపిస్తుంటే గబగబా దాని పైకి పరుగులు తీస్తూ వెళ్ళిపోతుంటాడు. అమూల్య ఇక విశ్వక్ అలా చేసేసరికి ఆగు విశ్వక్, కాస్త నేను చెప్పేది విను విశ్వక్ అని చెప్పి ఇక అమూల్య కూడా విశ్వక్ వెంట పడుతుంది. ఇక విశ్వక్ ఈ రకంగా అడ్డం పెట్టుకొని దీన్ని పెళ్లి చేసుకునేదానికి ఒక అవకాశాన్ని కల్పించుకోవాలి అని చెప్పి ఇక విశ్వక్ తన మనసులో అనుకుంటాడు. ఇంకా అమూల్య విశ్వక్, ఆగు విశ్వక్, నువ్వు కూడా అర్థం చేసుకోవా అని చెప్పి ఇక అమూల్య విశ్వక్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది. కానీ విశ్వక్ చాలా ఆవేశంగా వెళ్ళి ఇక కొండ మీద నుంచి దూకేబోతుంటే ఇక అమూల్య విశ్వక్ని పట్టుకుంటుంది. విశ్వక్, చూడు, నేను తప్పు చేశాను. నీ ప్రేమని అనుమానించాను. నీ ప్రేమ స్వచ్ఛమైందని నాకు అర్థమైంది. నన్ను క్షమించు. చూడు, నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అని చెప్పి ఇక అమూల్య విశ్వక్ని అడగడంతో, విశ్వక్, వెళ్ళను, నిన్ను వదిలిపెట్టి వెళ్ళను. అందుకే జీవితాంతం నిన్ను ఈ గుండెల మీద ఉంచుకోవాలి అంటే నువ్వు నా దానివి కావాలి. నువ్వు నేను పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఇక విశ్వక్ మాట్లాడి అమూల్యని బలవంతంగా ఒప్పిస్తాడు. అమూల్య కూడా విశ్వక్ మాటలకి ఇక పెళ్లికైతే ఒప్పుకుంటుంది. చూడు అమూల్య, ఈరోజు రాత్రి 10:30 మన ఊరు చివరున్న శివాలయంలో మనిద్దరం పెళ్లి చేసుకుందాం. అందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు నేను చూసుకుంటాను. చూడు, ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్తగా బయటకు వచ్చాయి అని చెప్పి ఇక విశ్వక్ అమూల్యకి చెప్పి అమూల్యని ఒప్పిస్తాడు. అమూల్య కూడా విశ్వక్ చెప్పినట్టు పెళ్లికైతే ఒప్పుకుంటుంది. ఇక ఇద్దరు కూడా అలా మాట్లాడుకుని ఇంటికైతే బయలుదేరతారు. ఇక ఇక్కడ చూస్తే చాలాసేపటి వరకు రామరాజు గదిలో నుంచి బయటికి రాకపోవడంతో ఇక వేదవతి ఏవండి తలుపు తీయండి, నాకెందుకో భయంగా ఉంది. రే పెద్దోడా, చిన్నోడా, నడిపోడా అని చెప్పి ఇంట్లో అందరినీ కూడా ఇక వేదవతి పిలుస్తుంది. అందరూ కూడా వేదవతి పిలవడంతో బయటికి వచ్చి గదిలో ఉన్న రామరాజుని బయటికి రప్పించడానికి ప్రయత్నిస్తారు. కానీ రామరాజు మాత్రం అస్సలు తలుపులు తీయడు. ఇంకా వల్లి అయ్ బాబాయ్, ఇదేంటిది, మావయ్య గారు కొంప తీసి ఏదన్నా సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారా ఏంటి? అలా చేస్తే తర్వాత ఇంట్లో ఆ నర్మద ప్రేమ నాతోటి సెడుగుడు ఆడేసుకుంటారు. ఆయన ఉండాలి, ఆయనకేం కాకూడదు అని చెప్పి ఇక వల్లి కూడా, మావయ్య గారండి తలుపు తీయండి, ఇంటి పెద్ద కొడులుగా చెప్తున్నాను, నా మాటన్నా వినండి, తలుపు తీయండి అని చెప్పి వల్లి ఇక ధనాధన తలుపులు బాతుంది. ఇక ఒక్కసారిగా రామరాజు దడేల్మంటూ తలుపులు తీస్తాడు. ఇక వల్లి, అమ్మయ్య తీశారా, మీరు బాగానే ఉన్నారు కదా అని చెప్పి ఇక అందరూ కూడా రామరాజుని చూస్తుంటారు. వల్లి చూసారా, మావయ్య గారు ఈ ఇంటి పెద్ద కొడలుగా నా మాటకి గౌరవించి తలుపులు తీశారు. మావయ్య గారండి, అమూల్య చిన్నపిల్ల, తనకేదో నచ్చ చెప్పాలి కానీ ఇట్ట మీరు
తలుపులు వేసుకోవడం ఏంటి మావి గారు అని ఇక వల్లి అడుగుతూ ఉంటే రామరాజు ఎవరి మాటని వినిపించుకోకుండా ఇక చాలా ప్రశాంతంగా బయటకైతే వెళ్తుంటాడు. ఒక్కసారిగా వేదవతి, రే పెద్దోడా, మీ నాన్నేంట్రా ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు, నాకెందుకో మీ నాన్నని చూస్తుంటే భయంగా ఉందిరా అని అంటుంటే ఇక ధీరజ్ అలాగే సాగర్ ఇద్దరు కూడా నాన్న ఏమైంది, ఎందుకలా ఉన్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి ఇక రామరాజుని ఆపడానికి ప్రయత్నిస్తుంటే రామరాజు మొదటిసారిగా ఇక రెండిళ్ళకి మధ్యలో గీసిన గీతనైతే దాటుతాడు. ఆ గీత దాటి అటు భద్రావతి ఇంటికైతే వెళ్తూ ఉంటాడు. వేదవతికి ఏమీ అర్థం కాదు. ఏమండి, ఏమైందండి, అడ్డెందుకు వెళ్తున్నారండి అని అంటుంటే ఇక వేదవతి ఉలుకు పలుకు లేకుండా రామరాజు వెళ్ళిపోవడం చూసి చాలా బాధపడుతూ, రే తిరుపతి, ఆయన్ని చూస్తుంటే నాకు చాలా భయంగా ఉందిరా. ఇప్పుడు అక్కడ అక్క అలాగే అన్నయ్య ఆయన్ని అవమానించి అక్కడి నుంచి మెడ పట్టుకుని బయటకు గెంటేస్తారు. నేనది చూస్తూ తట్టుకోలేనురా అని చెప్పి ఇక వేదవతి అయితే తిరుపతితో చెప్తుంటే తిరుపతి, అక్క నువ్వేం బాధపడకు, ఆగు, నేను కూడా వెళ్తాను అని చెప్పి ఇక తిరుపతి అయితే రామరాజుతో వెళ్తూ, బావా ఎందుకు బావా, ఇక్కడికెందుకు బావా, వాళ్ళు నువ్వు అనుకున్నంత మంచి వాళ్ళు కాదు బావా, వద్దు బావా అని చెప్పి ఇక తిరుపతి అయితే రామరాజుని ప్రాధేయపడుతుంటే రామరాజు మాత్రం తిరుపతి మాటని వినిపించుకోకుండా ఇక లోపలికి అడుగు పెడతాడు. ఒక్కసారిగా రామరాజు రావడం చూసిన భద్రావతి సేనాపతి ఇద్దరు షాక్ అయిపోతారు. ఇక రేవతి అయితే, అన్నయ్య గారు రండి, లోపలికి రండి, ఎన్నడూ లేంది మీరు మా ఇంటికి రావడం ఏంటో అని చెప్పి ఇక రేవతి అయితే రామరాజుని చూసి తెగ సంబరపడిపోతుంది. కానీ సేనాపతి మాత్రం, రేయ్ రామరాజు, ఏంటి ఓడిపోయావా, తప్పు చేశానని ఇన్ని సంవత్సరాలకి తెలుసుకున్నావా, ఇప్పుడు నా కాళ్ళ మీద మా అక్క కాళ్ళ మీద పడి మమ్మల్ని ప్రాధేయపడాలని వచ్చావా అని చెప్పి ఇక సేనాపతి అయితే రామరాజుని తన మాటలతో మరింత బాధ పెడుతుంటాడు. ఇక భద్రావతి అయితే, చూడు రామరాజు, నువ్వు తప్పు చేసిన విషయం నీకు ఇప్పటికనుకుంటా అర్థమైంది. నీ కూతురు నా మేనల్లుణ్ణి ప్రేమించిన తర్వాతేమో నువ్వు ఆ రోజు నా చెల్లెల్ని ప్రేమ పేరుతో మా అందరికీ దూరం చేసిన బాధ అర్థమవుతున్నట్టుంది అని చెప్పి ఇక భద్రావతి కూడా రామరాజుని అవమానిస్తుంటుంది. కానీ రామరాజు లోపలికి వెళ్ళి దర్జాగా ఇంట్లో సోఫాలో కాలు మీద కాలేసుకుని కూర్చుంటాడు. ఒక్కసారిగా రామరాజుని అట్లాంటి సన్నివేశంలో చూసి ఇంకా భద్రావతి అలాగే సేనాపతి ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఇక తిరుపతి అయితే, బావా ఏంటి బావా, కావాలని కోరి మరి గొడవకొచ్చినట్టుంది, రా బావా, వద్దు బావా, గొడవలకి దూరంగా ఉండే నువ్వు ఇలా గొడవలు పడ్డమేంటో అని చెప్పి ఇక తిరుపతి అయితే రామరాజుకి నచ్చచెప్పి అక్కడి నుంచి తీసుకెళ్తానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ రామరాజు తిరుపతిని పక్కకు గెంటేసి, చూడు భద్రావతి, ఇన్ని రోజులు నేను నిజంగానే నీ కుటుంబానికి బుజ్జమ్మని దూరం చేశానని చాలా బాధపడేవాణ్ణి. అలాగే నా కొడుకులు అట్లాంటి తప్పు చేయకూడదని నేను అనుకునేవాణ్ణి. కానీ నా చిన్న కొడుకు నీ మేనకోడల్ని పెళ్లి చేసుకొని నేను చేసిన తప్పే వాడు కూడా చేశాడు. దానివల్ల నేను ఎంతగానో బాధపడ్డాను. కూతుర్ని దూరం చేసుకున్న మీ గుండె కోత ఎట్లా ఉంటుందో అర్థం చేసుకోగలుగుతాను. అదంతా మనసులో పెట్టుకొని మీరు నా కూతురు జీవితంతో ఆడుకోవాలి అనుకున్నారు. కానీ నా కూతురు తెలివైంది నాకులాగే. అందుకే తను మీ విశ్వక్ని ప్రేమించింది అని చెప్పి ఇక రామరాజు అయితే భద్రావతి అలాగే సేనాపతితో మాట్లాడుతుంటే ఒక్కసారిగా సేనాపతి నోటి నుంచి మాట రాదు. భద్రావతి అయితే, రే సేనా, ఈ రామరాజుకి కూతురు చెప్పిన మాటలతో పిచ్చి పట్టినట్టుందిరా, వీడిని తీసుకెళ్లాల్సింది మెంటల్ హాస్పిటల్కి. రే తిరుపతి, వాడిని మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళు అని చెప్పి భద్రావతి మాట్లాడుతుంటే ఇక రామరాజు, భద్రావతి, పిచ్చి హాస్పిటల్కి వెళ్ళాల్సింది నేను కాదు, ఇప్పుడు నేను చెప్పిన నిజం వింటే వెళ్ళాల్సింది మీరు. మీ మేనల్లుండి నా కూతుర్ని ప్రేమించమని చెప్పారు. కానీ నీ మేనల్లుడు నా కూతురు లేకపోతే బ్రతకలేను, నా కూతురికిచ్చి పెళ్లి చేయమని వాడు నా కాళ్ళ వెళ్ళపడి బ్రతమలాడాడు అని చెప్పి ఇక రామరాజు అయితే భద్రావతితో మాట్లాడుతుంటే ఒక్కసారిగా భద్రావతి, ఏం మాట్లాడుతున్నావు? నా మేనల్లుడు నీ కాళ్ళ మీద పడి అమ్ముళ్ళనిచ్చి పెళ్లి చేయమంటున్నాడా ఏంటి? పగటి కలలు కంటున్నావా? ఒకసారి నా మేనల్లుడు ఇంట్లోనే ఉన్నాడు, కావాలంటే నువ్వే చూడు
అని అంటుంటే, భద్రావతి నీ మేనల్లుడు మీ ఇంట్లో లేడు, నా ఇంట్లో ఉన్నాడు అని చెప్పి ఇక రామరాజు అయితే భద్రావతిని అలాగే సేనాని తనతో పాటు తన ఇంటికైతే తీసుకెళ్తాడు. అలాగే తన గది తలుపులు తెరవడంతో అక్కడ అమూల్య అలాగే ఇక విశ్వక్ కనిపిస్తారు. ఒక్కసారిగా వాళ్ళిద్దరిని చూసిన భద్రావతి కోపంతో రగిలిపోతూ, రేయ్ విశ్వ, నువ్వేంటిక్కడ అని అంటుంటే, నన్ను నన్ను క్షమించత్తా, నువ్వు అమూల్యని ప్రేమించినట్టు నటించమన్నావు, కానీ అమూల్య అమాయకత్వం అలాగే తన మంచితనం చూసి నేను తనని నిజంగానే ప్రేమించాను. తను లేకపోతే నేను బ్రతకలేనత్తా, తనని వదిలిపెట్టి నేనుండలేను అని చెప్పి ఇక విశ్వకైతే భద్రావతితో చెప్తుంటే ఒక్కసారిగా భద్రావతి షాక్ అయిపోతుంది. ఇక సేన అయితే, రేయ్ విశ్వ, ఏం మాట్లాడుతున్నావు, నీకు కూడా పిచ్చి పట్టిందా అని చెప్పి ఇక సేనాపతి అయితే విశ్వక్ మీద గట్టిగా అరుస్తుంటాడు. ఇక రామరాజు అయితే, ఆగు సేన, ఆగు, ఎందుకు ఆవేశపడుతున్నావు? అసలు నువ్వు నీ కొడుకుని నా కూతుర్ని ప్రేమించమన్నప్పుడు ఆలోచించుండాల్సింది కదా, ఇంత దూరం వస్తుందని. అది ఆలోచించకుండా నువ్వు నా కుటుంబంలో కలతలు లేపాలని ప్రయత్నించావు. కానీ నా కుటుంబాన్ని ఎట్లా సరిదిద్దుకోవాలో నాకు బాగా తెలుసు. నా ఇల్లు, నా పిల్లలు, ఇదే నా ప్రపంచమన్న సంగతి నీకు కూడా అర్థం కావాలి. అసలు ఏం జరిగిందంటే అని చెప్పి ఇక రామరాజు అయితే జరిగింది భద్రావతి సేనాపతి అలాగే కుటుంబం మొత్తానికి చెప్పడానికి ప్రయత్నిస్తాడు. విశ్వక్ అమూల్యని పెళ్లి చేసుకోవడం కోసం ఇక అమూల్యని చావు అనే పేరుతో బ్లాక్మెయిల్ చేసి ఒప్పిస్తాడు. అలాగే విశ్వక్ మాటలకి అమూల్య కూడా ఇక పెళ్లి చేసుకుంటాననైతే ఒప్పుకుంటుంది. తర్వాత వీళ్ళిద్దరూ వస్తుండగా ఇక రామరాజు వాళ్ళిద్దరికీ ఎదురుపడతాడు. ఒక్కసారిగా రామరాజు వాళ్ళిద్దరిని అలా చూసేసరికి ఏం మాట్లాడకుండా కోపంగా ఇక వాళ్ళ దగ్గరికైతే వెళ్తాడు. ఇక అమూల్య అయితే, నాన్న, ఇందులో విశ్వక్ తప్పేమీ లేదు, తప్పంతా నాదే. విశ్వక్ని వదిలి నేనుండలేను నాన్న, నన్ను క్షమించండి, నాకు విశ్వక్ కావాలి అని చెప్పి ఇక అమూల్య అయితే రామరాజుని పట్టుకుని కుమిలిపోతుంది. విశ్వక్ మాత్రం చాలా క్యాజువల్గా నుంచుంటాడు. ఇక అమూల్యని పట్టుకుని రామరాజు, చూడమ్మా, నువ్వు వీడిని పెళ్లి చేసుకోవడం కోసం ఇంతలా ప్రాధేయపడుతున్నావు, అలాగే ఇంతలా ఏడుస్తున్నావు, కానీ వాడు నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇంత కూడా వాళ్ళ నీ మీద ప్రేమ కనిపించట్లేదు. మరి నీ మీద ప్రేమ లేని వాడిని పెళ్లి చేసుకుని వాడితో సంతోషంగా ఉండగలవా? పైగా చిన్నప్పటి నుంచి వాళ్ళకి మనకి ఉన్న గొడవల్ని చూస్తూనే వచ్చావు. మరి వాడిని పెళ్లి చేసుకుని వాడితో సంతోషంగా ఉంటానని నీకు నమ్మకం ఏంటి అని చెప్పి ఇక రామరాజు అయితే అమూల్యని అడుగుతూ ఉంటే, నాన్న, విశ్వక్లో కూడా నా మీద నేను ప్రేమని చూశాను నాన్న. విశ్వక్కి నేనంటే చెప్పలేనంత ప్రేమ నాన్న. తను కూడా నన్ను వదిలి ఉండలేడు నాన్న. విశ్వక్, చెప్పు విశ్వక్, నా మీద నీకున్న ప్రేమని చెప్పు విశ్వక్ అని చెప్పి ఇక అమూల్య అయితే విశ్వక్ని మాట్లాడించడానికి ప్రయత్నిస్తుంది. కానీ విశ్వక్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. ఇక రామరాజు, ఏంటి, ప్రేమ గురించి బయటపెట్టడానికి కాస్త ఆలోచించాల్సి వస్తుంది, ఎందుకంటే మీ అత్తకిచ్చిన మాట ఎక్కడా తప్పుతానా అని భయంగా ఉందా అని చెప్పి ఇక రామరాజు అయితే విశ్వక్ని అడగడంతో ఒక్కసారిగా విశ్వక్ షాక్ అయిపోతాడు. ఎందుకమంటే ఇంతకు ముందే విశ్వక్ అలాగే భద్రావతి ఇద్దరూ మాట్లాడుకోవడం కూడా రామరాజు వింటాడు. ఇక ఆ మాటల్ని గుర్తు చేసుకుని రామరాజు విశ్వక్ని గట్టిగా నిలతేయడంతో ఇక రామరాజు కాళ్ళ మీద పడి, మావయ్య, నన్ను క్షమించండి, నేను అమూల్యని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను. నిజానికి మొదట్లో అమూల్యని ప్రేమించాలని అనుకోలేదు, కానీ తన మంచితనం అలాగే తన అనుకువ సంస్కారం అన్నీ చూసి అమూల్య ప్రేమలో పడిపోయాను అని చెప్పి ఇక అమూల్య లేకపోతే నేను బ్రతకలేనని విశ్వక్ చెప్పిన మాటలకి రామరాజు చాలా ఆనందపడతాడు. ఇదిగో, ఇట్లాగే ధైర్యంగా ఉండు, ఖచ్చితంగా నీకు అమూల్యకి రంగరంగ వైభవంగా పెళ్లి చేస్తానంటూ ఇక రామరాజు అయితే మాట ఇస్తాడు. రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. ఇక రామరాజు ఇచ్చిన దెబ్బకి భద్రావతి సేనాపతి ఏం మాట్లాడతారు, అలాగే వల్లి బండారం ఏమైనా బయటపడబోతుందా? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్